నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. ఏపీ తెలంగాణలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో అధికారులు స్ట్రాంగ్ రూమ్ను తెరిచారు. ఉపాధి ఎమ్మెల్సీ ఫలితాలు ఈ సాయంత్రంలోగా వెల్లడి కాబోతున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలు రావటానికి మాత్రం 2-3 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది.
రైట్. ఇక ఫిబ్రవరి 27న ఏపీ తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఏపీలో 2 పట్టభద్రులు, 1 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో 1 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలు బరిలో 70 మంది అభ్యర్థులు, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాల బరిలో 90 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో చంద్రశేఖర్, చెప్పండి. రాజశేఖర్, ఈ రోజు ఉదయం ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలైంది. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాల బావి దగ్గర ఉన్న ఒక గోదాంలో అయితే ఈ ప్రక్రియ మొదలైంది. అక్కడ కౌంటింగ్ ప్రక్రియ ప్రదేశం అంతా కూడా ఎస్పీ శరత్ చంద్ర ఆధ్వర్యంలో మొత్తం 144 సెక్షన్ అయితే విధించాడు. మొత్తం అంతా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఉదయం 7 గంటలకే ఇటు అభ్యర్థులు, ఇటు అబ్జర్వర్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న బ్యాలెట్ బాక్సుల్ని కౌంటింగ్ ప్రదేశానికి తరలించారు. అక్కడ 7 గంటల నుంచి 8 వరకు అక్కడైతే ముందు బండల్స్ కట్టే కార్యక్రమం అయితే జరిగింది. 8 నుంచి ఈ కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఇది సాయంత్రం 4 వరకు కూడా మొదలయ్యే 4 వరకు ఇది కొనసాగే అవకాశం ఉంది. మొత్తం అయితే 24,139 ఓట్లు నమోదయ్యాయి. మొత్తం 99.57% ఓట్లు నమోదయ్యాయి. మొత్తం ఈ యొక్క ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా 19 మంది అయితే పోటీ చేశారు. దాంట్లో ప్రస్తుతం పోటీ మాత్రము ఆరుగురు మధ్య అయితే హోరాహోరీగా ఉంది. మనం చూసుకోవచ్చు, ఇటు యూటీఎఫ్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, అలాగే బీసీ జాగ్ నుంచి ఇటు పూల రవీందర్, ఇటు సుందర్ రాజ్, అలాగే ఇండిపెండెంట్ గా హర్షవర్ధన్, టిఆర్టీ నుంచి పింగిల్ శ్రీపాల్ రెడ్డి, అలాగే బీజేపీ నుంచి సర్వోత్తం రెడ్డి, వీరి మధ్యనే హోరీగా అయితే పోటీ జరుగుతుంది. 25 టేబుల్ మీద అయితే మొదటి ప్రాధాన్య ఓట్లు అయితే లెక్కిస్తున్నారు. ఇంకో గంటన్నరలో అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించే వరకు మాత్రం మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదైతే ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ముందంజలో 1-2 ప్లేసులలో ఇటు పూల రవీందర్, పింగిలి శ్రీపాల్ రెడ్డి వీరు కొద్దిగా తేడాతోని 1-2 ప్లేస్ లో అయితే ప్రస్తుతం ఉన్నారు. అలాగే 3-4 ప్లేస్ లో ఇటు నర్సిరెడ్డి, యూటీఎఫ్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న నర్సిరెడ్డి, అలాగే హర్షవర్ధన్ రెడ్డి వీరు మాత్రము 2-3 ప్లేస్ లో ఉన్నారు. అలాగే బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి సర్వోత్తం రెడ్డి ఉన్నారు. ఇటు సుందర్ రాజ్, అతను కూడా బీసీ జాబ్ నుంచి పోటీ చేసినారు. వీరు 5-6 ప్లేస్లలో అయితే కొనసాగుతున్నారు. ప్రస్తుతానికైతే మనకు ఒక గంటన్నరలో అయితే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే మనకి ముగిసే అవకాశం ఉంది. తర్వాత ఒక క్లారిటీ వచ్చేది ఉంది. ఆ తర్వాత పరిణామాల ప్రకారం దాని వచ్చిన ఓట్ల పర్సెంటేజ్ ప్రకారం తిరిగి మళ్ళీ 2వ ప్రాధాన్యత ఓట్లు కూడా లెక్కించడం జరుగుతుంది. తద్వారా ఇది 4 నుంచి 8 గంటల వరకు కూడా మనకు ఒక క్లారిటీ వచ్చే ఉంది. ఎవరు ఎమ్మెల్సీగా గెలుపొందారనేది మాత్రం మనకు ఒక క్లారిటీ వచ్చేది ఉంది. మొత్తం ఎక్కడికక్కడికి మన ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో కొన్ని ఏదైతే ఓట్లు అది కరెక్ట్ గా నమోదు కానీ, ఓటింగ్ కరెక్ట్ గా నమోదు కానీ ఏమైనా డౌట్స్ ఉన్న విధంగా ఇమీడియట్లీ ఎన్నికల రిటర్న్ అధికారి కలెక్టర్ గా పనిచేస్తున్న ఇలా త్రిపాఠి గారిని సంప్రదించి ఎప్పటికప్పుడు సత్వరమే నిర్ణయం తీసుకుంటున్నారు. ఏది ఏమైనా వెబ్ క్యాంప్ ద్వారా కూడా మొత్తం కౌంటింగ్ ప్రక్రియను అయితే అబ్జర్వర్లు మొత్తం అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి. సాయంత్రం 4 నుంచి 8 మధ్యలో మాత్రం మనకి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ అభ్యర్థి ఎవరనేది మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాజశేఖర్, రైట్. ఒకటి మొత్తంగా ఎన్ని టేబుల్స్ లెక్కలు వేస్తున్నారు, టేబుల్కి సంబంధించి ఎంతమంది సిబ్బంది పాల్గొన్నారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే దాదాపుగా టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి బీజేపీ పార్టీ అభ్యర్థులు ప్రకటించింది, కానీ ఇటువైపు కాంగ్రెస్ ప్రకటించలేదు. ఇటువైపు ఎవరైతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారో వారే మీరు చెప్పినటువంటి నేపథ్యంలో పోటీ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రధానంగా ఓట్ల లెక్కింపు తీరు చూసుకుంటే కనుక ఎన్ని టేబుల్స్ను ఏర్పాటు చేస్తారు, ఎంతమంది సిబ్బంది పాల్గొన్నారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయంటే ఇటువైపు పట్టభద్రులకు సంబంధించి ఇంకా సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. సో ఈ ప్రాసెస్ సంబంధించి టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి ఇంతవరకు ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది, బండిలు కట్టడం తర్వాత పూర్తిగా ఇంకొక అంశం ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లో ఈ లెక్క తేలే అవకాశం లేదు. ఎందుకంటే అభ్యర్థులకు సంబంధించి మరొకసారి 2వ ప్రాధాన్యత ఓటు కూడా చూసే అవకాశం కనిపిస్తుంది. అది ఎన్ని గంటలకు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది? చంద్రశేఖర్,
ప్రస్తుతం మొత్తం 25 టేబుల్ల పైనైతే మొత్తం మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్నారు రాజశేఖర్. ఒక గంటన్నరలో అయితే మనకి మొదటి ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ అయితే పూర్తవుతుంది. కానీ ఇక్కడ మనకి ముఖ్యంగా పూల రవీందర్‌ను ఇటు పింగిలి శ్రీపాల్ రెడ్డి వీరి మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. కొంచెం మెజార్టీ కొంచెం తేడాతోనే ఒకరు ముందు, ఒకరు వెనక, మళ్ళీ ఒకరు ముందుకొస్తే ఒకరు వెనక ఇది జరుగుతుంది. కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓట్లతో మాత్రం ఇది క్లారిటీ వచ్చే అవకాశం లేదు. కంపల్సరీ రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా వెళ్ళవలసి ఉంటుంది. ముఖ్యంగా రెండో ప్రాధాన్యత ఓట్లు అనేది అది సాయంత్రం 8 గంటల వరకు కూడా పట్టొచ్చని అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ వచ్చిన క్లారిటీని బట్టి మనము తిరిగి మళ్ళీ లెక్కింపు చేస్తూ ఉండాలి. అది క్షుణ్ణంగా ఇటు అబ్జర్వర్లు కానీ ఇటు అభ్యర్థులు కానీ వీరందరి యొక్క సమక్షంలో జరుగుతుంది. ప్రతిదీ కూడా పిన్ టు పిన్. ఇప్పుడు ప్రతి వెండర్ కి ఒక 100 ఓట్స్ అయితే చేసి ఒక బెండల్ అయితే ప్రకటిత చేశారు. ఇంకో గంటన్నరలో అయితే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం నెక్స్ట్ ఎంత టైం పట్టొచ్చు, ఎవరెవరు ముందంజలో ఉన్నారు అని ఒక క్లారిటీ అయితే